హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఇట్స్ మీ ఖమ్మం పిల్ల. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి కాజు కత్లీ రెసిపీ ఎలా చేయాలన్నది చూద్దాము. ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. వీడియో చూడటానికి ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ నిండా మెజర్మెంట్ బౌల్ నిండా కాజు తీసుకోవాలండి. కాజుని మనం మిక్సీ చేసుకోవాలి. అంటే బాగా పొడిగా కాకపోయినా బరకగా ఉన్నా సరిపోతుంది. అలానే మరీ బరకగా ఉండొద్దు. అలానే ఒక ప్యాన్లో ఏ కప్పుతోనైతే కాజు తీసుకున్నామో ఆ కప్పుతోనే మనం షుగర్ తీసుకోవాలి అండి. షుగర్ తీసుకొని దాంట్లోకి హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఆ వాటర్ మొత్తం కరిగిపోయేలాగా మనం దాన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొనేసి ఆ షుగర్ అంతా కరిగే వరకు తిప్పుతూ ఉండాలండి. తీగపాకం వచ్చే వరకు ఉంచాలి. ఇలా వీడియోలో చూస్తున్నట్టు తీగపాకం రాగానే కలుపుకొనేసి మనం ముందుగా ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో కాజు పౌడర్ని మనం ఆ లిక్విడ్లో వేసేయాలండి. వేసేసి ఎమ్మటెమ్మటే బాగా తిప్పాలి. ఉప్మా రవ్వ అయితే ఎలానా ఉండలు చుడుతుందో ఇది కూడా అలానే ఉండలు అవుతుందండి. అలా అవ్వకుండా మనం త్వరగా మనం ఉండలు లేకుండా త్వరగా కలుపుకోవాలి అండి, లేట్ చేయకుండా. అలా కలుపుకోవడం ద్వారా ఉండలు చుట్టకుండా ఉంటుంది. ఇలా ఈ మిశ్రమం ఇలా అవ్వగానే మనం 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. టేస్టీకి 1 స్పూన్ అయినా సరిపోతుంది. వేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు తిప్పుకొని ఈ మిశ్రమం గట్టిగా అవ్వే వరకు కొద్దిగా చూసుకోండి. అలా కొద్దిగా అంటే మరీ గట్టిగా అవ్వద్దు, లూజ్గానే ఉండాలి. కాకపోతే మీకు అర్థమవుతూ ఉంటుంది, వీడియోలో చూడండి ఒకసారి అర్థమవుతుంది. అలా అయిన తర్వాత దీన్ని అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఒక ప్లేట్ తీసేసుకొని ఆ ప్లేట్కి నెయ్యి అప్లై చేయాలండి. నెయ్యి అప్లై చేసి ప్లేట్ అంతా అప్లై చేసేసి మనం ఎప్పుడైతే ముందైతే రెడీ చేసుకున్న కాజు ఒక మిశ్రమాన్ని ఆ ప్లేట్ మీద స్ప్రెడ్ చేసేయాలి. వేడిగా ఉండగానే చేయాలి అండి, చల్లారిన తర్వాత రాదు. ఆ వేడిగా ఉన్నప్పుడే సిల్వర్ పేపర్ని మనం వేసేయాలి. చల్లారిన తర్వాత వేస్తే నేను వేస్తే ఎలా ఉందో అలా చూడండి, అలా పైకి పొరల్లాగా వచ్చేస్తుంది. మీరు అలా చేయకండి. జాగ్రత్తగా లైట్గా గోరువెచ్చగా ఉండగానే ఆ పేపర్ని వేసేయండి. తడిగా ఉండగానే లైట్గా కట్ చేసి పెట్టండి. తర్వాత చల్లారిపోయిన తర్వాత ఈ స్లైసెస్ని తీసి సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈజీగా ఈ రెసిపీ 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. ఓకే, బాయ్.